చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వాక్యం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ఆశించుకున్నట్లయితే, దేవుడు ఈ లోకాన్ని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఒక హెచ్చరికతో పిలుస్తున్నాడు. ఎలాంటి హెచ్చరిక అంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరి వైపు చూడమన్నాడు? దేవుని వైపు నువ్వు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మనుషులు ఎక్కడెక్కడ చూస్తున్నారంటే, కొంతమంది రాజకీయ నాయకుల వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా ఏమైనా దొరికిద్దేమో, వీళ్ళ ద్వారా ఏమైనా దొరికిద్దేమో, లేకపోతే వీళ్ళ నుండి ఏమైనా ఆశిస్తే పొందుకోగలుగుతామని అనేక రకాలుగా వాళ్ళని వీళ్ళని చూసి మోసపోయేటువంటి వారు మనం చూస్తాం. కొంతమంది దేవునికి ఇష్టములైనటువంటి ఈ లోక సంబంధమైన సిద్ధాంతాల వైపు చూస్తూ ఉంటారు. మరి కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాలను, ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాల వైపు చూసి, నా బంధువులు, నా స్నేహితులు, నా వాళ్ళు, నా ధనం, నా యొక్క ఇదని వాళ్ళు ఎలా చూడాలనుకుంటే అలాగూ వాళ్ళకి సంబంధించిన వాటి అన్నిటి వైపు చూసి ఏం చేస్తున్నారు? మోసపోయేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ సమాజంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ సమాజానికి ఇచ్చేటువంటి ఒక దివ్యమైన మాట ఏంటంటే, భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ. ఎవరి వైపు చూడాలన్నాడు? దేవుని వైపు చూసి రక్షణ. మరి లోకం వైపు చూస్తే ఏమి కలగదని చెప్తున్నావు కదా, ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది? ఆయన వైపు చూస్తే మనకు జరిగే మేలులేంటి, దేవుడు మనకి ఏమి ఇస్తాడు అనే దాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎరికో ప్రాంతం గుండగా వెళ్తున్నారు. ఎరికో ప్రాంతం గుండగా వెళ్తుంటే ఎరికోలో ఉన్నటువంటి ప్రజలందరూ గుంపులు గుంపులుగా ఆయన చూడాలని బయలుదేరి వస్తున్నారు. వాళ్ళని చూడాలని వస్తున్న సంగతి ఒక వ్యక్తికి తెలిసింది.